ఇది సంధి కాలం. రాబోయే 5 నుంచి 10 సంవత్సరాలు భారతదేశంలో ఉద్యోగాల మార్పిడికి సంబంధించినటువంటి సంధి కాలం రాబోతుంది. ఇది చాలా ముఖ్యమైనటువంటి సందర్భం, సమయం అని చెప్పాలి. ఎందుకయ్యా అంటే ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిణామాలు చాలా కీ అయినవి అవ్వబోతూ ఉన్నాయి కూడా. అందులో ప్రధానమైనటువంటిది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఉద్యోగాలు పెద్ద ఎత్తున కోల్పోబోతున్నారు. కోడింగ్ అనేటటువంటి జాబ్ మీదన కొన్ని లక్షల మంది, కోట్ల మంది పనిచేస్తున్నారు ప్రపంచవ్యాప్తంగా. సాఫ్ట్వేర్ అనేటటువంటిదే ప్రపంచంలో అతి ఎక్కువ ఉద్యోగ అవకాశాలు మన వాళ్ళు కల్పించుకుంటే ఇండియన్స్లో ఆంధ్ర వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. ఇప్పుడు అది పెద్ద దెబ్బ తగలబోతున్నటువంటి సందర్భం. నెంబర్ 1, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేటటువంటిది 70% తీసేయబోతుంది ఉద్యోగాల్ని కోడింగ్లో అని స్వయంగా బిల్ గేట్స్ లాంటి వాడు చెప్తున్నటువంటి మాట. ఇది పెద్ద ఇంపాక్ట్. ఇప్పుడు మనం ఈ సందర్భాన్ని వినియోగించుకోవాల్సింది మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ వైపు. ఎందుకంటే చైనా మీద ప్రపంచం కోపంగా ఉంది. ఈ సందర్భంలో మానవ వనరులు ఎక్కువగా ఉన్నటువంటి 2వ అతిపెద్ద దేశం భారతదేశం. ఇక్కడ మనకు కొద్దిగా నేర్పితే నేర్చుకోగలుగుతాం, వేగంగా అబ్జార్బ్ చేసుకోగలుగుతాం. యాక్చువల్ గత 10-15 సంవత్సరాల నుంచి చూస్తే ఫిజికల్ ఎక్సర్సైజ్, ఫిజికల్ వర్క్కి దూరంగా పూర్తిగా ఈ ఏసీల్లో కూర్చునేటటువంటి రంగాల వైపుకి వెళ్ళిపోయినటువంటి యువత కారణంగా మన దేశంలో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ నిర్వీర్యం అయితే ఇప్పుడిప్పుడే దాన్ని సెటరైట్ చేసేటటువంటి పనిని ప్రభుత్వాలు చేస్తున్నాయి. మోడీ సర్కార్ వచ్చాక సీరియస్గా దృష్టి పెడుతుంది. ఇప్పుడు ఆయా కంపెనీలు కూడా మన వైపు మొగ్గు చూపుతున్నటువంటి సందర్భంలో ఇది సంధికాలం అని చెప్పాల్సి ఉంది.